హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న చీకట్లో మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి బూస్ట్ అయితే అవుతుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన మూవీ అనమాట. స్టోరీలోకి వెళ్తూనే వచ్చి సంజయ్ క్రైమ్స్ మీద పాడ్కాస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. తన ఫ్రెండ్ కూడా మర్డర్ జరుగుతుంది. తన ఫ్రెండ్ మర్డర్ చేసింది ఎవడో కిల్లర్ని పట్టుకోవడం కోసం సంజయ్ చాలా ప్లేసెస్ జర్నీ చేయడంతో పాస్ట్లో సేమ్ ప్యాటర్న్లోనే మర్డర్స్ జరిగాయని తెలుసుకున్న సంజయ్ ఏం చేసింది, ఆ కిల్లర్ ఎవరు, ఎందుకు ఈ మర్డర్స్ అన్ని చీకట్లో చేస్తున్నాడు అనేది రిమైనింగ్ స్టోరీ అనమాట. క్యారెక్టర్స్ డిజైన్ కానీ క్యారెక్టర్స్తో స్టోరీని కనెక్ట్ చేసే విధానం కానీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. చాలా వరకు మూవీ స్లోగా డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది, కానీ స్క్రీన్ ప్లే మాత్రం గ్రిప్పింగ్గా క్లైమాక్స్ వరకు కిల్లర్ ఎవరో గెస్ట్ చేయలేని విధంగా సస్పెన్స్ హోల్డ్ చేయడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు డైరెక్టర్ అయితే. కిల్లర్ రివీల్ అయ్యాక కిల్లర్ పాస్ట్ స్టోరీ అంత ఇంట్రెస్టింగ్గా కొత్తగా ఏం లేదనమాట. స్టోరీ చాలా వరకునేమొచ్చి అన్నెసరీ సీన్సే ఎక్కువగా ఉంటాయి. స్టోరీకి సంబంధం లేని సీన్స్ కానీ డైలాగ్స్ కానీ ఎక్కువగా మూవీలోనైతే ఉంటాయి. లవ్ స్టోరీ కూడా అక్కడ వచ్చే సీన్స్ కానీ అన్నెసరీ అనమాట. స్టోరీకి సంబంధం లేకుండా వస్తూ ఉంటాయి. మూవీ మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యే వరకు చాలా స్లోగా డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. క్లైమాక్స్లో వచ్చే సీన్స్ కానీ ట్విస్ట్ కానీ సూపర్గా ఉంటాయి. ఓవరాల్గా థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. నాకైతే ఓకే అనిపించింది, వన్ టైం వాచబుల్. చీకట్లో మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5/5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.